నమస్తే, జనం మనం కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. కాలుష్యం జంట నగరాల పౌరుల్ని కాలనాగులా కాటేస్తోంది. తినే తిండి, పీల్చే గాలి, ఉండే నేల మొత్తం కాలుష్యమైపోతే ఇక మనిషి బతికేదెలా? ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, కోర్టులు ఎన్ని హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తున్న ఈ పరిశ్రమల తీరుతెన్నుని ఎలా అర్థం చేసుకోవాలి? మనిషి బతికే హక్కుని ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీస్తున్న ఈ ఘరానా పరిశ్రమల తీరుతెన్నేంటో శోధిద్దాం రండి ఇవాటి మన జనమనంలో. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మనం నగర శివార్లే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే నగరం నడిబొడ్డున వాయు కాలుష్యం, వాహన కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలా కాలుష్యం భూతమై మన ప్రాణాల్ని మెల్లమెల్లగా మింగిస్తోంది. కాబట్టి శివార్లే బెటర్ అనుకుంటాం. కానీ ఆ శివార్లు కూడా ఇప్పుడు ఈ కాలుష్యంతో శివాలు ఎత్తిస్తున్నాయా? మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా? హైదరాబాద్ ఒకప్పుడు అందాల నగరం, అద్భుతాల నగరం, ఆనందాల నగరం. కానీ ఇప్పుడు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. పొట్టచేత పట్టుకొని ఇక్కడికి బతుకుదామనొచ్చిన వాడు అర్ధాయుష్కుడవుతున్నాడు. మహానగరంలో దర్జాగా బతికేద్దామనుకున్నవాడు చివరకు తనకు తెలియకుండానే మృత్యు కౌగిలిలో చిక్కుకుంటున్నాడు. ఎంతో హ్యాపీగా ఉండాలని మేము నిజాంపేట రోడ్లో అక్కడ ఉండేవాళ్ళం. వచ్చిన తర్వాత తెలిసింది కొత్తలోనే, సాటర్డే సండే వస్తే ఇంకా మసలు లేనంతగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి పెద్దలు పిల్లలు చాలా న్యూసెన్స్ అయిపోతుందండి. వాకింగ్ వెళదామంటే ఎక్కువగా ఆయాసాలు అవన్నీ వచ్చేసి చాలా పొల్యూషన్ అయిపోయి బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాము. వేగం, ఆధునికత అవసరం, కానీ అన్నీ కలిసి మనిషి జీవితాన్ని యాంత్రికంగా మార్చేశాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలే దెబ్బతింటోంది. దానికి తోడు మన చుట్టుపక్కల వాతావరణం కూడా కాలుష్యమైపోతే ఇక మనిషి 100 ఏళ్లు బతికే అవకాశం ఎక్కడా? కోటి మంది జనాభా ఉన్న చోట లక్షల సంఖ్యలో వాహనాలు వదిలే వాయు కాలుష్యం మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వీటికి తోడు పరిశ్రమలు అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం వదిలేస్తున్న వాయు కాలుష్యం మనిషి నవనాడులను కుంగదీసేస్తోంది. రాత్రి లేదు, పగలు లేదు, నిరంతరం దుర్వాసన, ఊపిరి ఆడనివ్వని పైనం. పరిశ్రమలు వదిలే వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేసేస్తున్నాయి. దీనికి తోడు కాంక్రీట్ జంగల్లా మారిపోయిన నగరంలో ఎక్కడ పడితే అక్కడ పుట్టలు పుట్టల్లా వెలిసిన అపార్ట్మెంట్లు. మనిషికి కావాల్సినవి మెయిన్ 3 మీకు తెలిసిందే: ఆహారము, గాలి, నీరు. అందులో 100% ఇక్కడ పొల్యూట్ అయ్యారు. గాలి ఎంతగా పొల్యూట్ అయిందంటే మాకు కలుషితమైన గాలి మమ్మల్ని తెల్లవారు లేపుతుందండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తూ దాన్ని పీల్చుకుని వెళ్తారు. మేము తింటున్నప్పుడు దాన్ని పీల్చుకొని తింటాం, దాన్ని పడుకుంటున్నప్పుడు దాన్ని పీల్చుకుంటూనే పడుకుంటాం. 24 గంటలు మమ్మల్ని గుర్తుపెట్టుకునేది, మేము గుర్తుపెట్టుకునేది ఇక్కడ పొల్యూషన్ అండి, గాలి పొల్యూషన్. మాకు ఇక్కడ మున్సిపల్ వాటర్ లేదు, పంచాయతీ వాటర్ లేదు. కేవలం మేము డిపెండ్ అయ్యేది గ్రౌండ్ వాటర్ నుంచి, బోర్ వాటర్ నుంచి. బోర్ వాటర్ మీరు అలా తీసుకుంటే అది ఒక కెమికల్ స్మెల్ ఉంటుంది, కెమికల్ పూత పూసి ఉంటుంది. ఈ రెండింటిని మేము పీల్చి తాగి బతుకుతున్నాం. ఇక్కడ మేము మాత్రం చస్తూ బతుకుతున్నాం ఇదే పొల్యూషన్తో రోజు కూడానండి. వేసవి కాలంలో కాదు, అన్ని సీజన్లలోనూ ఇక్కడ గుక్కెడు మంచి నీటికి కరువే. మన భూగర్భ జలాలు వట్టిపోయాయి. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా అది కాలుష్య భరితం. ఈ సమస్యలన్నీ చూసిన నగర పౌరుడు ఊరి బయటైతే ప్రశాంతత దక్కుతుందని భావించటం సహజం. సొంతిల్లు కట్టుకుని రణగొన ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా జీవించాలని ఆరాటపడుతున్నాడు. అందుకే శివార్లలో రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్కి, విజయవాడకి మధ్యలో పచ్చని పంట పొలాలుండేవి, నిర్మానుష్య వాతావరణం ఉండేది. కానీ నగరం విస్తరించి దాదాపు విజయవాడతో కలిసిపోతోంది. ఆ లెక్కన ఇళ్లు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. శివార్లలో కాలుష్యం ఉండదన్నది ఒకప్పటి వాదన. కానీ ఇప్పుడు శివార్లు కాలుష్య కాసారాల్లా మారిపోయాయి. ఎందుకంటే మన నగర విస్తరణ ఊరి బయట దూరంగా ఉన్న పరిశ్రమల దాకా జరిగిపోయింది. మరి తాజాగా నగర శివార్లలో నిజాంపేట్, బాచుపల్లి కాలుష్యంతో అష్టకష్టాలు పడుతోంది. తమ కంపెనీలకు దగ్గరగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ సొంతిల్లు కట్టుకున్న వాళ్లు ఇప్పుడు దుర్వాసన భరించలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఎటు వెళ్లినా ఇదే సమస్య. ఎటుపోవాలి? ఇక నగరంలో బతకలేమా అనే సందేహంలో పడుతున్నారు.
ఎందుకంటే మన పరిశ్రమలు మనకి అంత నరకం చూపిస్తున్నాయి మరి. ఆల్రెడీ మేము ఉన్న ఏరియాలో పొల్యూటెడ్ అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు 2011లో మేము వచ్చామండి. చేరిన స్టార్టింగ్లోనే చాలా లాంటి కెమికల్ స్మెల్, అది ఏం స్మెల్ అనేది అర్థం అవ్వలేదు. ప్రతిరోజు కాఫ్, కోల్డ్ ఇలా మా బాబుకే కాదు, కాలనీలో చాలా మంది ఇదే డిసీజెస్తో చాలా ఇదవుతున్నారు, సఫర్ అవుతున్నారు. మెయిన్ క్రానిక్ డిసీజెస్ అండి, ఆస్మా రిలేటెడ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా పాపం సఫర్ అవుతున్నారు. అట్లీస్ట్ పిల్లలు ఇక్కడున్న అపార్ట్మెంట్ ప్లే ఏరియాలో ఆడుకోవడానికైనా బయటికి రావడానికి మెయిన్ రావలేకపోతున్నారు. పరిశ్రమలంటే ఊరికి దూరంగా ఉంటాయి, కానీ నగరంలో చోటు దొరకక ప్రశాంతత పేరుతో నగర శివారులో మకం వేద్దామనుకుంటే అంతకంటే డేంజర్ ఇంకోటి లేదనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పరిశ్రమలు స్లో పాయిజన్లా వదులుతున్న ఈ కాలుష్యం మన ఆయుష్ని మెల్లమెల్లగా మింగేస్తోంది. క్షణక్షణం భయంగా మారిపోయింది బాచుపల్లి పారిశ్రామిక వాడ దగ్గర ఉన్న ప్రజల పరిస్థితి. బాచుపల్లి విషం కక్కుతోంది. ఇక్కడ 24 గంటలు దుర్గంధమే. భయంకరమైన విష రసాయన వాయువులు మన ముక్కుపుటాలను అదరగొట్టేస్తాయి, మన ఆలోచనలను దెబ్బతీస్తాయి. నిరంతరం ఇదే కాలుష్యం మనిషిని ఊపిరాడనివ్వటం లేదు, ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. బాచుపల్లి పారిశ్రామిక వాడ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఊరికి చివర ప్రశాంతంగా ఉంటుందని, తమ ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని సొంతిల్లు కట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు నానా అగచాట్లు పడుతున్నారు. రిలీజ్ అయ్యే టైంలో మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, ఊపిరి పీల్చడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి తెలుస్తుందని చెప్పి రాత్రి 1 గంట నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆ టైంలో మేము రియలైజ్ చేయడానికి వాళ్ళని ఎక్కడైతే ఆ పరిశ్రమల దగ్గర నుంచి ఆ వాయువులు రిలీజ్ అవుతున్నాయో అక్కడికి కూడా తీసుకెళ్ళి చూపించారు. అవి చూసిన తర్వాత మా దగ్గరికి వచ్చారు. మేము అవి పీల్చుకుని మేము ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో వాళ్ళు చూసి కూడా ఏమాత్రం రియాక్షన్ లేదండి. ఆ రోజు చెప్పారు 1 వీక్లో మేము పైకి వెళ్ళి మాట్లాడి మీకు అంతా కంట్రోల్ చేస్తామని చెప్పారండి. అదేమీ చేయలేదు. అయ్యా, కాలుష్యం బారి నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని గద్దెనెక్కిన ప్రతి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇళ్లన్నీ ఇలా నరక కోపాల్లా మారిపోయాయని ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమలు కాలుష్యం వదులుతాయని తెలీదా? ఇక్కడ ఇళ్లెవరు కట్టుకోమన్నారు? ఈ ప్రాంతం వదిలిపోండి అంటూ స్థానిక నాయకులు కన్నెర్ర చేస్తుంటే ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయారు. మా సంగతి సరే, ఇక్కడ నిత్యం లక్షల మంది జనం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. మరి ఇంతమంది జనాభాని ఇబ్బందుల పాల్చేయటం న్యాయమేనా? పనివేళ్లలో కాలుష్యం వదులుతున్నారెందుకు అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. పిల్లల స్కూల్ దగ్గర ఉంటాయనేసి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన ఫస్ట్లో కొంచెమే వచ్చేదండి, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. పిల్లలు బాగా జలుబులు ఇవన్నీ ఎక్కువ అయిపోయి స్కూల్ డుమ్మాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక్కడ పొల్యూషన్ చాలా ఇదిగా మనుషుల్ని భయంకరంగా ఇబ్బంది పెడుతుందండి. మేము ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చాలాసార్లు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. అయినా సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ మాకు ఎటువంటి స్పందన లభించడం కానీ లేదు. మేము కాలనీల తరఫు నుంచి ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఈ యొక్క మహమ్మారి నుంచి బయటపడలేకపోతున్నాం. స్థానికులు ఇక్కడ సొంతిల్లు నిర్మించుకోవటానికో కారణం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాచుపల్లిలో తీవ్ర కాలుష్యం వదిలే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు తరలిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు చూశాక వైఎస్ ఆ హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మి చాలా మంది అక్కడ సొంతిల్లు కట్టుకున్నారు. రియల్ వెంచర్లు వెలిశాయి. కానీ ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ బాచుపల్లి వాసుల సమస్య మాత్రం తీరలేదు. పసిపిల్లలు, వృద్ధులు వాయు కాలుష్యంతో అష్టకష్టాలు పడుతున్నారు. స్కూల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాము. ప్లస్ ఇక్కడ కాస్త ఊరు చివరి ఉంది, ప్రశాంతంగా ఉంటుంది, గాలి నీరు బాగుంటాయి అని చెప్పి అంతకుముందు నిజాంపేట వరకు వస్తే అక్కడ నీటి ప్రాబ్లం ఉందని ఇక్కడి వరకు వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన వెంటనే కూడాను ఈ పొల్యూటెడ్ ఎయిర్, కెమికల్స్, ఈ స్మెల్ అదంతా పిల్లలకి చాలా ఇబ్బందిగా, పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని ధర్నాలు ఇవి చేస్తున్నా కూడాను ఈ పొల్యూటెడ్ ఎయిర్ ఇలా వస్తూ ఇంకా స్మెల్ మేము అదే పీల్చాల్సి వస్తుంది. దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది, హెల్త్లు పాడవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఏమీ పట్టించుకోవట్లేదు.
సిరిమెట్ల, పటాన్చెరు, మెదక్, బొల్లారం, పాసమైలారం ఇటువంటి పారిశ్రామిక వాడలుండే ప్రదేశాలన్నింటిలోనూ పొల్యూషన్ కామన్గా ఉంటుంది. కానీ ఈ వరుసలో మొన్నటిదాకా బాచుపల్లి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఇంత ఘోరంగా లేదు, కానీ ఇప్పుడే డేంజర్ జోన్లా మారిపోయింది. మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పొల్యూషన్ ఇంతగా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ స్థానికులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేము గత 5 సంవత్సరాలుగా ఈ హరితవనం కాలనీలో ఉంటున్నామండి. అయితే మేము కాలనీకి వచ్చిన కొత్తలో మేము పర్మిషన్స్ అన్నిటికీ చేసినప్పుడు ఇదంతా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఫ్రీ జోను, ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చేసాము, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నట్టు ఓడా వాళ్ళు, పంచాయతీ వాళ్ళు అందరూ కూడా పర్మిషన్స్ ఇవ్వడంతో మేము ఇక్కడ హౌస్ కట్టుకున్నామండి. ఎన్ని సంవత్సరాల కింద అండి? మేము 2009లో వచ్చామండి ఇక్కడికి. 7 ఇయర్స్ నుంచి ఈ కాలనీ హరితవనం కాలనీగా మేము నామకరణం చేసుకొని ఇక్కడ ఉన్నామండి. సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్కి ఆఫీసులు దూరం అయినా కానీ మంచి వాతావరణంలో ఉండాలని చెప్పేసి మేము దూరం వచ్చి కట్టుకుంటే ఈ రోజున రూల్స్కి విరుద్ధంగా పొల్యూషన్ అనేది వెదజల్లుతున్నారండి. చుట్టూ ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చాము, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, వాళ్ళకి హీరింగ్లకు వెళ్ళాము, అలానే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాము. వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చాము, పరిశ్రమలు ఇక్కడ నుంచి తరలిపోతాయని చెప్పారు. మీరు ఇల్లు ఇక్కడ కట్టుకునేటప్పుడు కావచ్చు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీరు మళ్ళీ అడిగారా? ఎగ్జాక్ట్లీ మీకు చెప్పిన వాళ్ళని అడిగితే మరి వాళ్ళు ఏమన్నారు? అదే అండి, మెంబర్స్ సెక్రటరీ అని ఉన్నారండి ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే ఒక ఎంప్లాయీ చెప్పి క్వశ్చన్ వేసిన దానికి మాకు ఏడవాలో లేదంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇండస్ట్రియల్ ఏరియాలోకి మీరు పొల్యూషన్ జోన్లోకి మీరు వెళ్ళి మా మీద ఎందుకు మీరు ఇచ్చేస్తారు, మీరు ఎవరిల్లు కట్టుకోమన్నారు మిమ్మల్ని అక్కడ అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారండి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన బాధ్యతగా దాన్ని నిర్మూలించాల్సింది పోయి ఆయన బాధ్యతని పక్కదొప్పుకొని మా మీద బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ అధికారులు ఉన్నారండి. సామెత అంటారు చూసారండి, పోలీసులకి దొంగల ఆచూకీ తెలుసని. అది ఎంతవరకు నిజమో తెలుసో తెలియదో కానీ ఈ పొల్యూషన్ ఎవరైతే వెదజల్లుతున్నారో వాళ్ళ ఆచూకీ మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కంపల్సరీగా తెలుసండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో మేము చేసినప్పుడు పలానా స్మెల్ వస్తుందనగానే వాళ్ళు వచ్చేలోపు ఆ స్మెల్ ఆగిపోద్దండి. స్మెల్ని బట్టి కూడా వాళ్ళు ఏ ఇండస్ట్రీ నుంచి ఆ పొల్యూషన్ వస్తుందో వాళ్ళకి తెలుసండి. మేము కంప్లైంట్ చేసిన ఈ మరుక్షణంలో వాళ్ళు వచ్చే లోపు ఈ పీరియడ్లో వాళ్ళు దాన్ని ఆపేయడం జరుగుతుందండి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా తెలిసి ఇలా చేస్తున్నారని అంటున్నారు మీరు? తప్పనిసరిగానండి, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి తెలుసండి. వాళ్ళ యొక్క అక్రమార్జన కోసం వీళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కానీ లేదు రాజకీయ నాయకులు కానీ మీరు కలవడం జరిగిందంటే ఒక్కసారి ఏమైనా కలిసి రావడం ఉందా, లేదు వెంట పడ్డారా? మేము చాలాసార్లు కలిసామండి. గత ఎమ్మెల్యే గారిని కలిసాము, ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని కలిసాము. ఏంటంటే ఆయన అంటున్నారు, ఆయన చేసి పెడతానంటున్నారు, అదే టైంలో అధికారులు కూడా రెస్పాండ్ అవుతున్నారు, కానీ పని జరగట్లేదండి. ఏమాత్రం కూడా పొల్యూషన్ ఇక్కడ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. వ్యర్థాలను అయితే రీసైక్లింగ్ చేయడం కావచ్చు, లేదా క్లీనింగ్ అదంతా బయటకు పంపించే ప్రక్రియ అంతా బాగానే జరుగుతుందా? వ్యర్థాలను ఎవరు తరలించట్లేదు. ఇక్కడ మేము మాత్రమే మా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మేము బయట పంపిస్తున్నాం తప్ప ఎవరు తరలించట్లేదండి. ఆ పొల్యూషన్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎయిర్ పొల్యూషన్ వల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్రతి కూడా చుట్టుపక్కల హాస్పిటల్కి వెళ్తే మీకే తెలుస్తుందండి. దగ్గుతోనే వస్తున్నాయి, గొంతు నొప్పులు వస్తున్నాయి, ముక్కు బాధ వస్తుంది, మంటలు వస్తున్నాయి, కళ్ళు మంటలు వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా దీర్ఘకాలంగా వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంకెన్ని సమస్యలు వస్తాయి అనేది ప్రతి డాక్టర్ హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇల్లు మార్చేయలేము, ఇక్కడి నుంచి ఇంకొక ఇల్లు కొనుక్కోలేము కదా, ఇక్కడే ఉండాల్సిందే. మేము ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పొల్యూషన్ పోవాలి, మేము ఇక్కడ ఉండాలంటే ఇక్కడ మంచి నీళ్ళు రావాలి, ఇక్కడ ఉండాలంటే మంచి గాలి కావాలి. అందుకు మేము ఇక్కడ నుంచి పొల్యూషన్ సృష్టించే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి తరలించాలి. ఈ హరితవనం కాలనీ అనేది పచ్చదనం కోసం అని పెట్టారు. ఇలాంటి చోట అసలు పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకుంటున్నాము. అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కానీ వాకింగ్ వెళ్ళడానికి కానీ సరైన న్యాచురల్ ఎయిర్ మేము తీసుకోలేకపోతున్నాము. వాటర్ పొల్యూటెడ్ కదా అండి, దానివల్ల స్కిన్ ర్యాషెస్ అవుతున్నాయి, స్కిన్ అలర్జీస్ చాలా సఫర్ అవుతున్నారు, మెయిన్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఎప్పటి నుంచి మీరు అసలు ఇది మొదలు పెట్టారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ? యాక్చువల్గా మేము కాలనీకి వచ్చినప్పటి నుంచి ఇష్యూ అయితే జరుగుతూనే ఉందండి. ఇంత పబ్లిసిటీ అయితే తక్కువగా ఉండేదన్నమాట. వెళ్ళంగా క్రౌడ్ కూడా పెరిగింది. మేము చేరినప్పుడు ఇంత జనాభా అయితే ఇక్కడ లేదనమాట పాపులేషన్. ఇప్పుడు దాదాపు నియర్లీ చాలా పాపులేషన్ అంతా కూడా పెరిగింది. సో ఇప్పుడు యూనిటీగా ఫామ్ అయ్యి ఇలా చెప్తున్నా. ఈ ఇష్యూ ఇప్పటి నుంచి లేదండి, మేము వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. రోజులు ఏ టైంలో వస్తుంది, గ్యాస్ వదిలేస్తే ఎట్లా వస్తుందో అట్లా భరించలేనట్టుగా సాటర్డే సండే ఈవినింగ్లు ఎక్కువగా వస్తుందండి. అనుకోకుండా ఈవినింగ్లు కూడా చాలా సార్లు వస్తుంది. అసలు పీల్చలేని, డోర్లన్నీ మూసినా కూడా ఇంట్లో నిండిపోతుంది గ్యాస్ వదిలేసినట్టు. చాలా పొల్యూషన్ అండి, అబ్బా పీల్చలేకపోతున్నాం. దేవుడిచ్చిన గాలి కూడా మనం మనస్ఫూర్తిగా పీల్చే ఇది లేదనమాట.
చిన్నపిల్లలు అయితే మరి ఈ ఆస్మాలు అవి వచ్చేసి హాస్పిటల్స్కి వెళ్ళి పెద్దవాళ్ళకి చాలా న్యూసెన్స్గా ఉందండి. ఎంతమంది పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినా ఇది మాకు సొల్యూషన్ కనపట్లేదు అసలు. సో నీకు ఈ పొల్యూషన్ గురించి తెలుసా? తెలుసు. ఏం తెలుసు చెప్పు. ఈ మధ్య పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల మాకు కాలనీలో ఉండే వాళ్ళకి ఎక్కువగా కాఫ్ కోల్డ్ ఎక్కువగా వచ్చి సిక్ అవుతున్నారు. సిక్ అవడం వల్ల స్కూల్కి ఎక్కువగా లీవ్స్ పెట్టడం జరుగుతుంది. సో అది తగ్గడానికి పొల్యూషన్ తగ్గాలి. నీకు జలుబు కానీ దగ్గు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయి పొల్యూషన్ వల్ల? నాకు ఒకసారి ఎఫెక్ట్ అయ్యింది. ఒకసారి నాకు ఎక్కువగా కాఫ్ వచ్చింది అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ 10 days నేను స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు చాలా క్లాసెస్ మిస్ అయ్యాను. అదంతా మళ్ళీ కవర్ చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాము. మాకు కాఫ్ కోల్డ్ ఇంకా వస్తూనే ఉంది పొల్యూషన్ వల్ల. మా పేరెంట్స్ కిందికి పంపించడం లేదు ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. పొల్యూషన్ వల్ల కింద నేను ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాను. ఎన్ని రోజులు ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి. అవుట్డోర్ గేమ్స్ కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ అవాయిడ్ పొల్యూషన్. నేను ఇక్కడ 2 years నుంచి ఉంటున్నాను. పొల్యూషన్ వల్ల నాకు చాలా దగ్గు ఇంకా వస్తుంది. నాకు ఎడినాయిడ్స్ అనే ప్రాబ్లం అటాక్ అయింది ఈ పొల్యూషన్ వల్ల. ఈ పొల్యూషన్ వల్ల మేము అసలు కింద ఆడుకోలేకపోతున్నాము. డ్యూ టు పొల్యూషన్ ది చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే as they are getting cough and cold immediately. And if we even arrest that problem to the doctors, they are saying pollution is the main concern. So guys, please wake up and say no to pollution. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల మేము ఆడుకోలేకపోతున్నాము. మా క్లాస్మేట్స్ కూడా ఈ పొల్యూషన్ వల్ల క్లాసెస్ మిస్ అవుతున్నారు. అండ్ ఈ పొల్యూషన్ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అవుతున్నారు. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లుంది ఇక బాచుపల్లిలో పారిశ్రామిక వాడల పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కంపెనీ బాధ్యత రాహిత్యంగా ఇష్టానురాజ్యంగా పట్ట పగలే గాల్లోకి కాలుష్యాన్ని వదులుతుందో అట్లాంటి ఒక కంపెనీకే ఇక్కడ వ్యర్థాలని శుద్ధి చేసే ప్లాంట్ యొక్క మెయింటెనెన్స్ని అప్పగించారు. ఇంకేముంది, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు తయారైంది ఇక్కడి పరిస్థితి. చాలా సైలెంట్గా మనకేమాత్రం తెలియకుండా మెల్లగా గాల్లోకి కలిసిపోతోంది మనల్ని మింగేసే ఈ కాలుష్యం. ఏ పరిశ్రమైనా అంతో ఇంతో కాలుష్యం వెదజల్లటం కామన్. అయితే వాటిని వదిలేందుకు కొన్ని నిబంధనలంటూ ఉంటాయి. కానీ బాచుపల్లిలో ఏం జరుగుతోంది? పరిశ్రమల యజమానులు పట్టపగలే కాలుష్యాన్ని యథేచ్ఛగా వదిలేస్తున్నారు. ఓ టైమో గీమో లేదు. ఇక్కడి జనానికి కాలుష్యంతోనే తెల్లారుతోంది, కాలుష్యంతోనే చీకటి పడుతోంది. ఇలా నిరంతరం ముక్కుపుటాలు అదిరిపోతోంటే ఎవరైనా ఇక్కడ క్షణమైనా ఉండగలరా? పారిశ్రామిక వాడకు సమీపంలో ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్పారంటూ దబాయించే పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వదులుతున్న కాలుష్యం గురించి మాత్రం మాట్లాడారు. ఇక్కడెన్నో రంగుల పరిశ్రమలు, మందుల పరిశ్రమలు, ఇతర రసాయన పరిశ్రమలు ఉన్నాయి. బాచుపల్లిలో రాంకీ సంస్థకు కూడా పరిశ్రమలున్నాయి. వ్యర్థ జలాల శుద్ధ ప్లాంట్ మెయింటెనెన్స్ ని రాంకీ చేతుల్లోనే పెట్టింది ప్రభుత్వం. ఇంకే ఉంది, దొంగ చేతికే తాళం ఇచ్చినట్లయింది. ఇతర పరిశ్రమలతో కుమ్మక్కై వారంతా ఒక్కతాటిపై నడుస్తున్నారు. ఇష్టానుసారం కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. 2014లో మా కాలనీ వాళ్ళందరం కలిసి రాత్రిపూట 12 గంటలకి ఒక 200 మంది వరకు అందరం కలిసి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఐడియా బొల్లారంలో కొన్ని ఇండస్ట్రీని పట్టించాము. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దాని మీద ఎటువంటి ఏమీ తీసుకోలేదు, యాక్షన్ తీసుకోవడం జరగలేదండి. స్టిల్ మాకు అదే ప్రాబ్లం నడుస్తుంది. జనరల్గా ఎవరికైనా సరే వర్షం పడిందంటే చక్కని మట్టి వాసన పీలుస్తాము. కానీ మా దగ్గర మాత్రం వర్షం పడిందంటే మాకు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ చల్లటి గాలితో పాటు మాకు భయంకరమైన పంజెంట్ స్మెల్ వస్తుంది. ఆ పంజెంట్ స్మెల్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తలుపులన్నీ మూసుకుని, విండోస్ అన్ని మూసుకుని ఉండాల్సిన పరిస్థితి మాది. ఇంతకీ బాచుపల్లిలో అంత దుర్గంధాన్ని వెదజల్లుతున్న కంపెనీలు ఏవి? ప్రభుత్వం హెచ్చరించిన, కాలుష్య నియంత్రణ మండలి వార్నింగ్ ఇచ్చిన, ఇష్టానుసారంగా పట్టపగలే యథేచ్ఛగా వెదజల్లుతోన్న ఆ కాలుష్య కంపెనీ వివరాలు, ఆ 10 కంపెనీలు ఏవి? ఆ వెదజల్లే విషయం ఎంత? కట్టుతప్పిన వారిని కట్టడి చేయటానికే నిఘా సంస్థలుండేవి. బాచుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో తీవ్ర కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై ఓ కన్నెయ్యాలని
కట్టుదాటిన వారిని కఠినంగా శిక్షించాలని, వారి లైసెన్సులు రద్దు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ప్రాంతంలోని కార్యాలయానికి సూచించింది. కాలుష్య నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయమంది. దాని ప్రకారం ఏ కంపెనీ కాలుష్యం వెదజల్లితే దానిపై చర్యలు తీసుకోమంది. ఇక్కడ ఆందోళనలు, నిరాహార దీక్షలు జరిగాక కాలుష్య నియంత్రణ మండలి స్పందించింది. కాలుష్యాన్ని వదిలే 10 పరిశ్రమలను గుర్తించింది. ఆ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామంది. జనమనం టీం దీనిపై ఆరా తీసినప్పుడు స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరించారు. ఆ 10 కంపెనీలు ఏవన్న విషయం కూడా బయటికి వెల్లడించలేదు. స్థానికులిచ్చిన సమాచారం ప్రకారం రాంకీ, రెడ్డిస్ ల్యాబ్, SMS కంపెనీల పేర్లు మాత్రమే వెల్లడయ్యాయి. ఇది ఇంకా చిన్న స్థాయిలో జరిగేటట్లు మాకేమీ అనిపించట్లేదు. సో ఇది సీఎం గారు, కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళ దృష్టిలోకి తీసుకొని చర్యలు తీసుకుంటే కానీ ఇది నిర్మూలన అయ్యేటట్లుగా మాకు అనిపించట్లేదు. ఆ పరిశ్రమలు వాళ్ళు రిలీజ్ చేసే ఆ బయటికి రిలీజ్ చేయని అవసరం లేదు. ట్యాంకర్స్లోకి పట్టి దూరానికి తీసుకెళ్ళి వదిలేసి రావచ్చు. ఈవెన్ షాప్స్లో కూడా మీరు సిగరెట్స్ అమ్మటానికి వీల్లేదు అని కంట్రోల్ చేసుకోగలిగాం, కానీ ఈ పొల్యూషన్ మాత్రం కంట్రోల్ చేయలేకపోయాం. సాధారణంగా ఎక్కడైనా ప్రజలు ఫిర్యాదు చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించాలి. ఏవైతే నిబంధనలు అతిక్రమిస్తున్నాయో ఆ కంపెనీలపై కఠిన చర్య తీసుకోవాలి. కానీ ఇక్కడంతా సీన్ రివర్స్. పరిశ్రమ యాజమాన్యాలది తోలుమందం తీరు. వీళ్ళు కోర్టులు చెప్పినా వినరు, ప్రభుత్వాలు చెప్పినా వినరు, సీఎంలు చెప్పినా వినరు. చివరికి గవర్నర్ లాంటోడు కూడా కన్నెర్ర చేస్తే వీ డోంట్ కేర్ అంటారు. మరి అట్లాంటి వాళ్ళకి కాలుష్య నియంత్రణ మండలి అనేది అసలు లెక్కలోకే రాదు. కాబట్టేనేమో అది కూడా వీళ్లకు బత్తాసు పలుకుతూనే ఉంటుంది. బాచుపల్లి పారిశ్రామిక వాడ వెదజల్లుతున్న కాలుష్యంతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం, గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, చెరువులు పచ్చని వ్యర్థ జలాలుగా మారిపోయాయి. ఈ కాలుష్యానికి బండరాళ్లు సైతం కరిగిపోతున్నాయంటే అవి ఎంత తీవ్రమైనవో ఊహించొచ్చు. జనానికి ఇంత చెడున అసౌకర్యం కలుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలికి చీమ కుట్టినట్లయినా లేదా? గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాలుగా టెక్నాలజీ బాగా పెరిగింది. మరి అలాంటప్పుడు కాలుష్యం తగ్గేలా టెక్నిక్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. పటాన్చెరు, పాసమైలారం, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వెలువడుతున్న దుర్గంధభరితమైన కాలుష్యంపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పందించింది. పరిశ్రమలు కొన్ని నియమిత వేళల్లోనే కాలుష్యాన్ని వదలాలి. అది తీవ్రమైన కాలుష్యాన్ని డైల్యూట్ చేసి మరీ ఎవరికీ ఇబ్బంది లేకుండా డిస్పోజ్ చేయాలి. పరిసరాలు, ప్రకృతిపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి. అలాగే సమీప ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా చూసుకోవాలి. ఉపరితల జలాలను శుద్ధి చేయాలి. అలాగే సాలిడ్ వేస్టేజ్ ని కూడా శుద్ధి చేయాలి. స్థానిక జనానికి సురక్షిత తాగునీరు అందించే బాధ్యత పరిశ్రమలది. పరిశ్రమలకు దగ్గరలోనే డీటాక్సినేషన్ సెంటర్ పెట్టాలి. ఇవన్నీ చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు. కానీ పరిశ్రమల యాజమాన్యాలు కొత్త పాట మొదలు పెట్టాయి. వ్యర్థాలు అసలు వదలటమే లేదని మాయమాటలు చెబుతున్నాయి. వదలకపోతే పరిశ్రమల వేస్టేజ్ ఎక్కడికెళ్తోంది? విషవాయువులు ఎందుకు పట్టపగలే వస్తున్నాయి? ఆ ప్రాంత ప్రజలకు చర్మ సంబంధ, గొంతు సంబంధ రోగాలు ఎందుకొస్తున్నాయి? చెరువుల నీళ్లు పచ్చగా ఎందుకు మారుతున్నాయి? మంచినీటి చెరువులు కాలుష్యం మురుగుతో నురగలెందుకు కక్కుతున్నాయి? పోనీ కాలుష్యం వదలటం లేదన్న వారి మాటలే తీసుకుందాం. ఇప్పుడు వదలటం లేదు. మరి ఏళ్ల తరబడి జరిగిన జీవన విధ్వంసానికి బాధ్యులెవరు? పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై బాధ్యతను గాలికొదిలేసిన కాలుష్య నియంత్రణ మండలిని ఏం చెయ్యాలి? ఇది బాచుపల్లి వాసుల ఆవేదనే కాదు. కాలుష్యం బారిన పడి జీవితాలే నాశనమైపోయి ఆయుర్దాయం కోల్పోయిన సగటు మనిషి సంధిస్తున్న ప్రశ్నలివి. ఇప్పటికైనా పరిశ్రమల యాజమాన్యాలు ఒక మనిషిలా ఆలోచిస్తాయా? నగరీకరణ పెరిగిన తర్వాత పారిశ్రామిక వాడలు జనావాసాలు కలిసిపోతున్నాయి. పారిశ్రామిక వాడల దగ్గరే జనావాసాలు వెలుస్తున్నాయి. కానీ నిత్యం లక్షల మంది సంచరించే చోట కాలుష్య నిబంధనలు పాటించని కంపెనీలపై వేటు వేయడానికి అసలు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి? ప్రజారోగ్యాన్ని మించిన జవాబుదారీతనం ఉంటుందా? అయినా ప్రజారోగ్యం ఇంత దారుణంగా ఉంటే అసలు హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా మారుతుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కంపెనీలపై వేటు వేయక తప్పదు. తప్పకుండా కరోడా జులిపించాల్సిందే తక్షణం. ఇది ఇవాళ మన జనం మనం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.